మన చేతుల్లో లేదు సూరయ్య. బిడ్డ పుట్టుకలోనే లోపం ఉంది. అతను బతకడం అన్నది అసాధ్యం. మహా అయితే ఇంకో 5-6 గంటలు. నీ బిడ్డని కాపాడటం నాకే కాదు, ఏ డాక్టర్లకి సాధ్యం కాదు. అలా అనకండి డాక్టర్ గారు. ఎంత డబ్బైనా పర్వాలేదు, నాకున్న ఆస్తి అంతా అమ్మైనా ఇస్తాను. వాడిని ఎలాగైనా కాపాడండి. సూరయ్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ బిడ్డ పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. మేం దేవుళ్ళం కాదు, మామూలు మనుషులు. లక్ష్మి! వీడిని కాపాడుకునే శక్తి నాకు లేదు. అలా అని నా కళ్ళ ముందే వీడు కూడా పోతూ ఉంటే చూస్తూ భరించే శక్తి అంతకంటే లేదు. వాడిని నువ్వు బ్రతికించుకుంటావనే నమ్మకంతో నేను ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతుకుతాను. మళ్ళీ తిరిగి రాను. చెప్పండి, ఎవరి పని చేసింది? గుడిలో ఉన్న పసిగుడ్డిని నిర్దాక్షిణ్యంగా ఆ చలిలో వానలో గుడి దగ్గర వదిలి వెళ్లే పాపాన్ని కూడా కట్టారంటే ఈ ఊరు పెద్దగా ఇంకా నేను బతికుండగానే చావడం అయ్యునా? అంతంత మాటలేందుకు రాయుడు గారు? లేకపోతే ఏంటి వీరయ్య, నీ కష్టాలు వస్తే తీర్చడానికి నేను లేదు, కన్నీళ్ళు వస్తే తోడటానికి నా చేతులు పడిపోయాయి అనుకున్నారా? దండాలయ్య గారు. రాకాంతమ్మ, ఈ ఊళ్ళో ఏ ఆడది నెల తప్పనా నీకు తెలియకుండా ఉండదు. నువ్వు లేకుండా ఏ బిడ్డ పడ్డు తెగదు. నీ వృత్తి మీద ప్రమాణం చేసి చెప్పు, ఏ బిడ్డ ఎవరి బిడ్డ? అయ్యా, నాకు తెలిసి ఈ ఊళ్ళో 6 కడుపుతో ఉన్నారయ్యా. అందరూ 4 నుండి 7 నెలల గర్భిణీ స్త్రీలే గాని నెల నిండిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. పైగా ఈ బొడ్డ ఆసుపత్రిలో కోసిన బొడ్డయ్యా, మంత్రసాని కోసిన బొడ్డు కాదయ్యా. అంటే ఈ బిడ్డ మన ఊరు బిడ్డ కాదన్నమాట. చిత్తమయ్యా. దుర్గమ్మ, అయ్యా, వీడికి మన ఊరికి ఏనాటి రుణానుబంధం, ఏ దురదృష్టం ఉందో కన్నారో ఇక్కడ వదిలి వెళ్ళారు. మన ఊరికి ఆ దేవుడిచ్చిన బిడ్డ వీడు. వీడిని పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటారు? వీడిని పెంచడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాదే ఆడదిక్కులేని సంసారం. ఉన్న ఒక కూతురికి మొన్న మధ్య పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఏ బిడ్డ పెంపకానికైనా తల్లి గాని తల్లి స్థానంలో మరో ఆడది గాని అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అయ్యా, మీరేమీ అనుకోకపోతే ఈ బిడ్డను నేను పెంచుకుంటానయ్యా. వెనక ముందు ఎవరూ లేని దాన్ని. వీడంటూ ఉంటే కనీసం నేను పోయాక తలకూరువైనా పెడతాడు. అలాగే దుర్గమ్మ, మీలాంటి మంచి మనిషి పెంచుకుంటానంటే అంతకంటే ఆనందం ఏముంది? చాలా సంతోషం అయ్యా. అలాగే వాడికో పేరు పెట్టి మొదటిసారి మీరే పిలవండి అయ్యా. పేరా? దైవత్వం ఉట్టిపడుతున్న వీడి ముఖం చూస్తుంటే దేవుడు అనాలనిపిస్తుంది. పైగా మనకి దేవుడు కూడా దొరికాడు. అందుకని ఈ రోజు నుంచి వీడ మనమందరం దేవుడు అని పిలుచుకుందాం. ఏమంటారు? దేవుడు దేవుడు దేవుడు. ఈ మందు రాసుకోవాలయ్యా బంగారు. అయ్యో, అయిపోయిందమ్మా దేవుడు. ఏడోక అయిపోయింది అయిపోయింది. అరే నా బంగారు బాబు, నా గొలుసు ఎందుకు కడుతున్నావు?
ఇది గొలుసు కాదు నాన్న, బలంతాడు. బలంతాడా మ్మ్. అంటే? అంటే ఇది నీ మెళ్ళో ఉందనుకో, నీకే ఆపద రాదు, నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు, ఆరోగ్యంగా ఉంటావు. ఇది ఎప్పుడు నీ మెళ్ళలోంచి తీయకూడదే. మ్మ్? ఒరే, 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 దేవుడు ఆగు, ఆగు. అయ్యారు తినమని చెప్పండి అయ్యా. తప్పురా, ఒక్క ముద్ద తినమ్మా. రాయుడు గారు, భగవంతుడి దయ వల్ల మా అమ్మాయికి ఆడపిల్ల పుట్టిందయ్యా. అలాగా, చాలా సంతోషం. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి నీ మనవరాలకి వెండి మొలతాడు చేయించు. ఇవన్నీ ఎందుకయ్యా, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలు. పర్వాలేదు, నేను తర్వాత వచ్చి బిడ్డను చూస్తాను. అలాగేనయ్యా. పదరా. తాతయ్య పిల్లెలా పుడతారు? గౌరవస్తున్నారా? చెప్తే గాని రాను. ఒక ఆడ ఒక మగ పెళ్లి చేసుకుంటే పుడతారా? అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఏమిట్రా నువ్వు అనేది? అవును, మా అమ్మ నాన్న పెళ్లి చేసుకునే కదా నన్ను వదిలి వెళ్ళిపోయారు. అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? ఇప్పుడు దీన్ని కన్నావు, తర్వాత దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతావు. దీన్ని ఎవరు చూసుకుంటారు? చూడు, ఏమీ ఎరగనట్టు ఎంత అమాయకంగా చూస్తుందో. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నాకంటే తాతయ్య ముసలమ్మ దొరికారు, అందరికీ అలా దొరుకుతారా? బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో. నువ్వేం భయపడకు, అదెక్కడికైనా పోతే నిన్ను చూసుకుంటాలే. ఏంట్రా దేవుడు దాంతో మాట్లాడుతున్నావు? దీనికి ధైర్యం చెప్తున్నాను. దానికి ధైర్యం చెప్తున్నావా? కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. నేనేం చేశాను రా? లేకపోతే ఇదేనంత నీకు తెలుసుగా. దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఈ ఊళ్ళో ఎవరికేం జరిగినా చూసుకోవడానికి మా దేవుడు ఉండగా నాకేం భయం రా? గొప్పే, పెయ్యతోడు పుట్టింది, వెళ్ళి చూసుకో. వెళ్ళా. లక్ష్మీ శ్రీర సముద్రం శ్రీందాసే సంస్థ దేవుని దరిద్రుడా. నోర్మై, అవతల మీ బాబు గుడ్డలోడు తీసుకుని గవిడి గదిలాగా ఊరి మీద పడి తిరుగుతుంటే జనం వాడిని చూడలేక తప్పున్నారు. ముందే పడతాగా చూడు. అమ్మా అమ్మా అమ్మా, ఏంటో చూస్తారు? చూసించాలి పడవకి. నీ అబ్బా ఏమిట్రా అరుకులు? అసలు నిన్ను అనాలి. నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గారి ఫోటో అక్కడ పెట్టొద్దు అని? అది చూసినప్పుడల్లా ఈ ఇల్లు ఒళ్ళు మర్చిపోతున్నాడు. నన్నేం చేయమంటావు? దాన్ని ఏ మూలు దాచినా వెతుక్కు తెచ్చుకుని మరీ అక్కడ తగిలించుకుంటున్నారు. పోనీ ఏ ఎట్లన్న పడేద్దాం అంటే బెంగతో ఆత్మహత్య చేసుకుంటారేమో అని భయం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరిగిందా? ఇది జరిగింది. 30 ఏళ్ళు కాపురం చేసి వీడి పెళ్ళామే ఇంత కంగారు పడిపోయిందంటే పాప ఊర్లో జనం ఏమైపోయి ఉంటారు. అందుకో. అయినా ఈయనకి ఇదేం పోయే కాలంరా, మరీ ఇంత బరి తెగించిపోయారు. ఈయన్ని ఎమ్మెల్యే చేయాలని నేను నానా తంటాలో పడుతుంటే ఈడేమో ఏదో వేషాలు వేసుకుని ఊర్లో జనాలందరినీ కంగారు పెడతాడు. వీడికి ఇంకా ఓట్లు ఎవరేస్తారు చెప్పు? అయినా తమ్ముడి మీద ప్రేమ ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూసాం, మరీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళని ఎక్కడా చూడలేదు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ గుండు పురాణాన్ని ఈయన ఇంకా మర్చిపోలేకపోతున్నారంటే. నువ్వు ఆ పురాణం ఆపి ఆ ఫోటో వెనక్కి తిప్పి చెప్తాను. వెళ్ళు. నువ్వు రారా, రారా నీ పని చెప్తాను. కూర్చో. వెనక్కి తిప్పావా? తిప్పాను. ఏంటి సుబ్బరాజు! సుబ్బరాజా? ఆడెవడు? అన్ని స్థితికి తీసుకొచ్చినోడు ఈ అబ్బా, ఆడి పేరు సుబ్బరాజు కాదు, రాయుడు. అవునాడి పేరు రాయుడు కదా. సుబ్బరాజు అన్నానంట. నన్నే అడుగుతున్నావా? ఇంకొకటి పేకనా? ఏంటి పీకది? ఎలా కొలంగా ఉందా? అమ్మయ్యా, మామూలు మనిషి అయిపోయాడు. ఇంకా పీక్కోటాలు లేవు.